హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ మంచిగా ఉన్నారా? ఫ్రెండ్స్, మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారనుకో, మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక అట్లనే మా సబ్స్క్రైబ్లు అందరూ మన వీడియోని లైక్ చేయరి. ఈరోజు మన వీడియో ఏంటంటే, రెంటింట్లో ఉంటే ఓనర్ టార్చర్ ఎట్లుంటుంది. అబ్బా, ఈ పక్కకు కిరాయికి ఉన్నోళ్ళు ఊరిపోయి నెల రోజులు అవుతుంది. ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ పోరాడు బాడుక ఉన్నప్పుడైతే ఒకటే సప్పుళ్ళు. పోరని పాసన కొడితే పోరడు బుడుబుంగగాడు ఉన్నతా అని ఉండడు, ఎప్పుడు కోతి పనులు వేస్తూనే ఉంటాడు. ఆ పోరడు ఊరికోతప్పుడు నా ఇంట్లోకి వచ్చి మరీ చెప్పిపోయిండు, బుడ్డి నేను ఊరికోతున్నా, ఇక ఊరికన్నే ఉంటా, మళ్ళా ఇడికి రాను, మీ ఇంటికి రానని చెప్పిపోయిండు. ఆ పోరడు అన్నట్టుగా అటే ఊరికాడుంటే నిమ్మలముండు, ఇడికి వచ్చిందంటే ఏదో కోతి పనులు చేస్తూనే ఉంటాడు. నా ఇల్లంతా ఖరాబ్ చేస్తుండు పోరాడు బాడుకావు. గింత లేడు కానీ అడు చిత్రంగి కాడమ్మా. మేము ఊరికొచ్చి నెల అవుతుంది. చూస్తుండగా ఏనంగానో నెల రోజులు గడిచిపోయినాయి. ఇక 2 రోజులు అయితే పోతామని అన్నది కోడలు నిన్న. ఇక పోతుండొచ్చు. ఒడియాలు పెడదామంటే ఒడియాలు పెట్టలేదు, మామిడికాయ తొక్కన్న పెట్టాలి. ఏమైంది అత్తమ్మ, ఏమో గట్లా ఆలోచిస్తున్నావు? ఏమైంది? చింటూ, మా నాన్నమ్మ దగ్గరికి పోదాందా? మా అమ్మ మా నాన్న ఏమో మాట్లాడుకుంటారు, మనం కూడా చూద్దాందా? సరే బావా, పోదాం పా, మనం కూడా ఇందాము. ఏం లేదవ్వా, మనం వచ్చి నెల రోజులు అయిపోవట్టే ఏం చేయకనే పోతిమి. ఇంత మామిడికాయ తొక్కన్న పెట్టుకుందాం పట్టు. మళ్ళా ఆడికి పోతే మామిడికాయలు దొరకాయి, నీకు తొక్కు పెట్టరాదంటివి కదా. అవునత్తమ్మా, నాకు తొక్కు పెట్టనీకి రాదు. అందుకేనవ్వా ఈయన్నే తొక్కు పెట్టుకుందాం పట్టు. మన చెట్టు బాయికడ కాయొచ్చు కాయలు, నేను పోయి తెంపుకొస్తా. నేను కాయలు తెంపుకొని వచ్చేసరికి నువ్వు మసాలాలు గవి గవి నూరి పెట్టవ్వా. రాగానే కాయలు కోసుకొని తొక్కు కలుపుదాముర్రి. అయ్యో అత్తమ్మ, నువ్వు ఒక్కదాన్ని పోయి ఏం తెంపుకొస్తావు? మేము ఇంటికాడ ఏం చేస్తాము? గా మసాలాలు కూడా నూరుడు ఎంతసేపు అవుతుంది? మా నూరు వచ్చి అందరం కలిసి పోదాం పర్రి. నువ్వెందుకు రావురా కన్నయ్య, నువ్వు వస్తావు గిసొంటిట్లల్లా ముందుంటావు నువ్వు. బాయికాడికి పోయి మామిడికాయలు నింపుకొస్తుందట నాని, మనం కూడా పోదామారా కన్నయ్య? పోదాం తీరా కన్నయ్య, డబ్బున్నే పోదాం గాని మరి ఆడికి పోయినాక నువ్వు కోతి పనులు వేయొద్దు, చెప్పినట్టు తినాలే. పాములు తేళ్లుంటాయి బాయికాడ, గడ్డి ఉంటది. అబ్బో శుద్ధ పూసవురా కన్నయ్య, నువ్వు మాటలైతే ముత్యాలు రాలినట్టే ఉన్నాయి. ఆనికి ఎంత మురిపం వస్తుందో చూడవా. బాయికాడికి అనగానే పోదాం తీరా కన్నయ్య, పోదాంపా. పోదాంపా అత్తమ్మ, వాడు అంటే ఆగనే ఆగడిగా. అరే చింటూ, కన్నయ్య నడువురా మరి, పోదాం పర్రి. అరే కన్నయ్య, నేను ముందే చెప్తున్నా, మరి బాయి దూరం ఉంటది మనది, కాళ్ళు గుంస్తున్నాయి. అమ్మ ఎత్తుకో, నేను నడవా అంటే మాత్రం నేనైతే ఎత్తుకోను. అరే చింటూ, నువ్వు కూడా, ఇద్దరికి చెప్తున్నా, నడవాలి మరి. అవునరా, చాలా దూరం ఉంటది. మరి నడుస్తారా? సప్పుడు గంట ఇంటికాడ ఉందామా? బావా, బాయి దూరం ఉందంట, మనము సప్పుడంట ఇంటికాడ ఉందామా? మరి ఇంటికాడ ఆడుకుందామా బావా? చింటూ, నువ్వు గట్లా అంటున్నావేంది? ఇంటికాడ ఆడుకుందాం అంటున్నావేంది? మనం రోజు ఇంటికాడ ఆడుకుంటూనే ఉన్నాం కదా. బాయి ఎప్పుడైనా చూసినామా? మనము చూడలే కదా. ఎంత దూరం అని ఉండని, మనము నడుద్దాము, బాయి కాడ పోయి చూద్దాము. మళ్ళా దూరం నడిస్తే కాళ్ళు గుంజుతాయి కదా, అత్త ఎత్తుకొని అంటుంది మనల్ని. బాయి దూరం ఉంటే మనము డబ్బులు ఉరుకుదాము, కొంచెం దూరం ఉరికి ముంగట కూర్చుందాము. మా అమ్మ మా నాని వచ్చేసరికి మళ్ళా లేచి మళ్ళీ ఉరుకుదాము. అట్లయితే మనకు కాళ్ళు గుంజాయి, ఏం గుంజాయి. అమ్మ, మాకు కాళ్ళు ఏం గుంజాయి, నేను చింటు కూడా వస్తాం, మమ్మల్ని కూడా తోలుకపోరమ్మా. సరే మరి, నడువుర్రి. అరే చింటు, మనం ఊరుకుదాం పా, ముంగట ఉరికి కూర్చుందాం. అరే ఏం ఉరుకుడురా, ఉరుకుడు సల్లగుండా, ఆగుర్రి. ఉరకంతి అవ్వ, మనము వెనక పోతూనే ఉన్నాం కదా, ఉరకంతి. బావా, బావా, ఆగు బావా, నాకు కాళ్ళు గుంజుతున్నాయి. చింటు, ఏమైందిరా నీకు? అప్పుడే కాళ్ళు గుంజుతున్నాయా? కాళ్ళు గుంజుతున్నాయి, గమ్మొస్తుంది బావా నాకు. అగో మా అమ్మ మా నాని ఆడికించి నడుచుకుంటూ వస్తారు కదా, వాళ్ళు వచ్చేసరికి మనము గ్యారు మీద కూర్చుందాం పట్టు.
ఏమైందిరా కాళ్ళు కూస్తున్నాయి అప్పుడే లేవురి నడువురి. చింటూ మా అమ్మ కూడా వచ్చారు కదా, మనము మళ్ళీ ఉరుకుదాం పారా, దబ్బు నడికి మళ్ళీ ముంగట పోయి కూర్చుందాం పా. సరే పావా దా. ఏమైందిరా కన్నయ్య ఉర్రుకొస్తారు ఏమో గిట్లాగిరు బలరాం చూసి. అమ్మ అవి చూస్తే నాకు భయం అవుతుందమ్మా. అవి ఏంటి బలరంటే గిట్లనే ఉంటాయా అమ్మ? ఆ అవునరా కన్నయ్య అవి బలరే, నువ్వు ఎప్పుడు చూడలే కదా బలరు. మనము పాలు తేడా డాడీ, రోజు పాలు తాగవా నువ్వు? బర్రె పాలే ఇగో ఇవే ఇస్తాయి. అమ్మ నేను రోజు పాలు తాగుతా కదా, ఆ పాలు ఈ బర్రెల నుంచి వస్తాయా అమ్మ? ఇవి పాలు నేను తాగేది రోజు. అమ్మ అవి చూస్తే నాకు మస్తు భయం అవుతుందమ్మా. ఏం కాతి అవి నిన్నేమనైతి, పక్కకించి పోదాం పర్రి నడువు. అమ్మ మేము ముంగట ఏం ఉరకమమ్మ, మీ వెంటనే వస్తాము, నాకు భయం అవుతుంది. ఆ సరేతి. చింటూ భయపడ్డావారా గట్ల చేస్తున్నావు మొత్తం బలరం చూసి? అవి ఏం మింగైతి నడువురి పోదాము. అమ్మ ఇంకా ఎంత దూరం ఉందమ్మా బాయి? ఇంకా ఎంతసేపు నడవాలి? ఏమైందిరా కన్నయ్య కాళ్ళు గుంజుతున్నాయా? వచ్చింది తీరా, ఇక జర్రంత ముందుకోతే మన బాయే నడువురిగా. మరి వద్దు తీరా కన్నయ్య, ఇంటికాన్నే ఆడుకోమంటే వద్దు వస్తామని అంటిరి. కాళ్ళు గుంజుతున్నట్టున్నాయి పోరగలకు గానీ. నాని నువ్వు గట్లంటున్నావేంటి? ఇంటికాడ ఆడుకోమంటున్నావు, మేము బాయి చూడొద్దా? బాయి చూస్తా, నేను వస్తా, ఏం గుంజుతలేవు కాళ్ళు, నడుద్దాం పరి. బాయి కాడికి అయితే మంచిగానే పోతున్నాం కానీ బాయి కాడికి పోయినాక అత్తమ్మ ఎంత ఏడుస్తుందో ఏమో భయం అవుతుంది నాకు. అందుకే నేను ఊరికి వచ్చి నెల రోజులైనా కూడా బాయి కాడికి పోదామని అత్తమ్మని అడగలే. ఇక అత్తమ్మనే ఉండి బాయి కాడికి పోదామని అన్నది. మరి అత్తమ్మ ఎంత ఏడుస్తుందో ఎట్లు ఊకుండా పెట్టన్నో ఏమో నేనైతే. అమ్మ అమ్మ బాయి వచ్చిందా మనది? ఆ వచ్చింది రా కన్నయ్య, ఇదే మన బాయి. అత్తమ్మ మళ్ళా గటే చూస్తుంది, అందుకే బాయి దిక్కు రావద్దు అనుకుంటే అత్తమ్మ పోదామన్నది. ఎన్ని రోజులైతుందయ్యా నిన్ను చూడక, కన్ను కనిపించక. నువ్వు ఏడున్నావో నాకు కనిపించకపోతివి, ఇప్పుడు చూస్తున్నానయ్యా నిన్ను. అయ్యా నా అయ్యా ఎట్లున్నావయ్యా? ఎన్నొద్దులైతుందయ్యా నిన్ను చూడక. అయ్యా కొడుకు దగ్గరికి పోయి కళ్ళకి ఆపరేషన్ చేయించుకున్నానయ్యా. నా అయ్యా ఎన్నొద్దులైతుందయ్యా నిన్ను చూడక. ఓ అయ్యా నువ్వు నన్ను నడుమంత్రా నాగం చేసి పోయినా కొడుకు కోడలు మంచోళ్ళు అయ్యేపటికే నేను ఇంకా బతుకున్నానయ్యో. నా అయ్యా ఇవాళ వాళ్ళే మంచిగా చూడకపోతే, వాళ్ళే మంచోళ్ళు కాకపోతే నేను ఎప్పుడో వచ్చి నీ దగ్గరికి వద్దునయ్యా. నా అయ్యా అత్తమ్మ ఊకో అత్తమ్మ, ఏడవకు. ఏడుసినంత మాత్రాన పోయినోళ్ళు తిరిగి వస్తారా అత్తమ్మ? ఎన్నటికైనా ఒకసారి చచ్చిపోవాల్సిందే కదా. అందుకే నువ్వు ఇట్లా ఏడుస్తావనే నేను వచ్చినప్పటి నుంచి కూడా బాయి కాడికి పోదామని అడగలేదు అత్తమ్మ. ఊకో అత్తమ్మ, నువ్వు ఏడుస్తుంటే నా మనసు అంతా బాగా అనిపిస్తుంది. ఇవాళ ఆయనే ఉంటే మనమని చూసి ఎంత ముద్దానో ఎంత మురుసునోనే. ఇవాళ ఆయననే ఉంటే మనమని ఎప్పుడో బాయంతా దింపుకొచ్చు, కాలు కింద పెట్టకుండా ఎత్తుకొనొచ్చు. పోరడు నడుచుకుంటూ వస్తుంటే మనసు అంతా కాలిపోయిందే. కన్నయ్య తాత అని ఎవరు పిలుస్తాడు, తాత అని ఎవరి దగ్గరికి పోతాడు? దేవుడు గింత అన్యాయం చేసే యాల పొద్దుగాల ఏమాగం మాసిపోయిందని తోలుకపోయిండో ఏమో. ఏమైంది? మా నాని ఏడుస్తుంది, మా అమ్మ కూడా ఏడుస్తుంది. వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? వీళ్ళకు ఏమైంది? ఇప్పటిదాకా బాయి కాడికి వస్తప్పుడు మంచిగానే ఉన్నారు కదా, బాయి కాడికి రాగానే ఏడుస్తున్నారు. బాయి కాడికి వచ్చి మామిడికాయలు తెంపుకుందామని చెప్పారు, ఇప్పుడేమో ఏడుస్తున్నారు. మరి ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు? అత్తమ్మ ఊకో అత్తమ్మ, ఏడవకు. ఎంతగానో ఏడుస్తావు అత్తమ్మ, కళ్ళు మంచిగా లేవు ఇప్పటికే, నీకు కళ్ళే కనిపిస్తలేవాయే. ఊకో అత్తమ్మ ఊకో. నాని నాని ఏమైంది నాని? ఎందుకు ఏడుస్తున్నారు మీరు? గట్ల ఏడుస్తున్నారు ఎందుకు నాని? కన్నయ్య ఆ దేవుడు నీకెంత అన్యాయం చేసిండ్రా. చిన్న ఉన్నప్పుడే తాతను దూరం చేసే వచ్చి నెల రోజులు కాబట్టి అదే తాత ఉంటే రోజు ఊరు దింపుకొచ్చిరా కన్నయ్య. ఊకో అత్తమ్మ ఊకో, ఏడవకిగా. అమ్మ అమ్మ నాని ఎందుకు ఏడుస్తుందమ్మా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? గీడికొచ్చారు అదంతా ఏంది? నాని గది పట్టుకుంది. అందులో మీ తాత ఉండురా, తాత చచ్చిపోయింది కదా, అది బొందంటారు సమాధి.
అందులో తాతను పెట్టినాము, అందుకే నాని ఏడుస్తుంది సమాధిని పట్టుకొని. అమ్మా తాత చచ్చిపోయిందా? తాత చచ్చిపోతే అందులో పెట్టిరా? తాత అందుందా? అందుకే నాన్న ఏడుస్తుందా? ఆ, అందుకే నాని సమాధిని పట్టుకొని ఏడుస్తుంది. అమ్మా తాతను అందులో పెట్టిరు? తాతను బయటికి తీద్దాం పట్టురి. వద్దురా, అట్లా అనొద్దు, తాత చచ్చిపోయింది కదా అందుకే అట్లా పెట్టిర్రు. అత్తమ్మ లేవత్తమ్మ, ఏడవకిగా పోదాంపా. పోదాంపా అవ్వ, మనము ఏడ్చేసరికి పోరగల్లు ముఖాలన్నీ ఇట్లా పెట్టిరు చూడు, పోదాంపా. అరే కన్నయ్య, చింటూ నడువుర్రా పోదాం పర్రి. మా నాని కూడా ఇన్ని రోజులు తాత లేడు లేడు